రామపురం గ్రామ సర్పంచ్ లో చాలా దుర్మార్గుడు. ఆ సర్పంచ్ ప్రజలకు అప్పులు ఇచ్చి ఎక్కువ వడ్డీ రేట్లకు తిరిగి డబ్బులు వసూలు చేస్తుంటాడు. అదే ఊళ్ళో శ్రీధర్ దంపతులు ఏ ప్రతిఫలం ఆశించకుండా ఇతరులకు సాయం చేస్తున్నారు. ఆ విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ వారి మీద చాలా కోపంగా ఉంటాడు. దాంతో తన మనిషిని పిలిచి వారిద్దరిని చంపేయమని పంపుతాడు. ఆ రోజు చీకటి పడిన తర్వాత సర్పంచ్ మనిషి శ్రీధర్ ఇంటికి చేరుకునేసరికి లోపల మెరుస్తున్న అక్షయ పత్ర కనబడుతుంది. ఆ సమయంలో దాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నించి సర్పంచ్ మనిషి విఫలం అవుతాడు. దాంతో సర్పంచ్ వద్దకు వెళ్లి శ్రీధర్ ఇంట్లో ఏదో దుష్టశక్తి ఉన్నట్టు చెప్తాడు. అప్పుడు సర్పంచ్ ఒక మాంత్రికుడిని కలిసి శ్రీధర్ ని చంపడం కోసం ఒక పథకం వేస్తాడు. అందులో భాగంగా మాంత్రికుడు శ్రీధర్ ఇంటికి నిప్పు పెడతాడు. దాంతో నిద్రపోతున్న శ్రీధర్ తన భార్యని తీసుకుని ఇంటి బయటకు వచ్చేస్తాడు. ఆ సమయంలో శివలింగం తీసుకురావాలని తిరిగి ఇంట్లోకి వెళ్తాడు. అలా శివలింగం పట్టుకుని ఇంటి బయటకు వచ్చేసరికి శ్రీధర్ స్ప్రో కోల్పోతాడు. మరోవైపు మాంత్రికుడు ఒక రాకాసి పక్షిని విడుదల చేస్తాడు. అప్పుడు శ్రీధర్ చేతిలో ఉన్న శివలింగం నుండి ఒక త్రిశూలం బయటకు వచ్చి ఆ రాకాసి పక్షిని అంతం చేస్తుంది. ఈ విషయం తాంత్రికుడు తన దివ్య దృష్టితో చూసి శ్రీధర్ ని ఇంకా ఏం చేయలేమని సర్పంచ్ తో చెప్తాడు. ఆ తర్వాత ఏదో శక్తి కారణంగా శ్రీధర్ స్ప్రోలోకి వస్తాడు. అదే విధంగా కాలిపోతున్న ఇల్లు అనేది మాయమై ఒక పెద్ద భవంతులాగా మారుతుంది.